మనం 7 రోజులకి మనం సేవకని అనుకుంటున్నాం కదా సార్. ఆ 7 రోజుల డేట్ సెలెక్ట్ చేయాలా? లేదంటే మనం స్టార్టింగ్ డేట్ సెలెక్ట్ చేస్తే సరిపోద్దండి? రూ. 300 దర్శనం టికెట్‌కి, ఈ శ్రీవారి సేవకు సంబంధించిన వ్యత్యాసం ఏంటంటే, మనకు రూ. 300 టికెట్‌లో ఏం చేస్తారంటే, నెల మొత్తం డేట్స్ కనపడుతుంటాయి మనకి. అవును సార్. మీకు అవునండి. నచ్చిన మీకు నచ్చిన డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఏం ఆ! చేస్తారంటే, వారాల వారీగా విడుదల చేస్తారండి. అన్ని రోజులు రిలీజ్ ఓహ్! చేయరండి వాళ్ళు. ఓకే అండి. అంటే లైక్ బుధవారం, గురువారం, శుక్రవారం ఇలా రిలీజ్ చేస్తారనమాట డేట్స్. ఓకే అండి. ఓకే అంటే అండి. బుధవారం అనుకోండి, మన క్యాలెండర్‌లో తారీఖు, తర్వాత 14, 21 అలా చూపిస్తుందండి క్యాలెండర్. ఓకే అండి. అంటే మనం బుధవారం సెలెక్ట్ చేస్తే ఒకవేళ ఎగ్జాంపుల్ రఫ్‌గా 10వ తారీఖు అనుకోండి సార్ బుధవారం. అక్కడి నుంచి 16 వరకు చూపిస్తదా అండి? అంతే అండి. 16 వరకు చూపించదండి. మీరు బుధవారం సెలెక్ట్ చేసుకుంటే, మీకు అక్కడి నుంచి అక్కడి నుంచి మనకు 7 రోజులు లెక్కండి. మనకు 7 డేస్ అండి. అక్కడి నుంచి మనకు 7 డేస్ కౌంట్. అవునండి. అవును. ఓకే సార్. ఇంకోటేంటంటే ఇప్పటి వరకు మనం ఈ సేవలనేయి, డిప్పులు గాని మనం ఆన్‌లైన్‌లో ఎప్పుడు బుక్ చేయలేదు సార్. నేను ఇదే ఫస్ట్ టైము మీ హ్మ్. మీ ఛానెల్‌లో నేను యాడ్ అయిన తర్వాతే చూసాను నేను. ఇప్పటి వరకు ఏంటంటే ఎప్పుడైనా మనం వీఐపీ బ్రేక్ దర్శనం వేరే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఎళ్ళడం, లేదంటే రూ. 300 అదే ఎమ్మెల్యే ద్వారా ఎళ్ళడం తప్ప, ఈ డైలీ డిప్పులు గూడా ఉంటాయి. మనం చేసుకుంటే ఒకవేళ లక్కీగా డిప్ వస్తదనేసని అంటున్నారు. అది ఎలా సార్ అవి? ఒకసారి అదేమైనా చెప్తారా? అదే మనకేంటంటే, మనకు ప్రతి నెల 18 లేదా 19 తారీఖుల్లో ఈ డిప్ మనకి ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు కదండీ! ఓకే అండి. ఇది కాకుండా మనకు సీఆర్ఓ ఆఫీస్ అని కొండపైన ఉంటుందండి. అక్కడ ఓకే కూడా అండి. డైలీ డిప్ ఉంటుందండి. అవును సార్. అదే నేను అక్కడేంటంటే మొన్న ఎళ్ళినప్పుడు చూసాను. మరుసటి ఆ! రోజు మరుసటి రోజు సేవలకు ఏవైతే ఉన్నాయో, అక్కడ బోర్డ్ పైన డిస్‌ప్లే చేస్తూ ఉంటారండి. అవును సార్. సో, మీరు చూసుకుంటారు బోర్డు. నెక్స్ట్ రోజుకి ఏమున్నాయని. సాధారణంగా డైలీ కళ్యాణం ఒకటుంటుంది. సుప్రభాతం ఒకటుంటుంది. ఈ 2 కాకుండా వారాల వారీగా ఉండే సేవలుంటాయి చూడండి. తిరుప్పావడి సేవ కానీ, మేల్చాటు వస్త్రము ఇవి ఉంటాయన్నమాటండి. సో, అవి వాటికి కూడా మీరు ఆహ్, అక్కడ డిప్ వేసుకోవచ్చండి. ఈ మొదటి గడప దర్శనం ఉంటాయండి ఇవి? ఇవన్నీని? అన్నీ ఉండవండి. సాధారణంగా ఇప్పుడు కళ్యాణం ఉంటే గనక మొదటి ఉండదండి. ఓకే అండి. ఆహ్, మిగిలిన సేవలకి అంటే ఆ రోజు సేవలను బట్టి ఉంటుందన్నమాటండి. ఓకే అండి. అంటే మొదటి గడప సేవలు ఏ ఉండొచ్చంటారు? సాధారణంగా మనకేంటంటే సుప్రభాతం అండి. ఆ! అండి. తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన. ఇవి ఎలానో మనకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇవి ఓకే అండి. కాకుండా మనకు అక్కడ తిరుప్పావడి సేవ గాని, మేల్చాటు వస్త్రములు గాని, అభిషేకం గాని, ఇవి మనకు మొదటి దర్శనం సంబంధించిన సేవలండి. ఓకే సో, అండి. అక్కడ ఎక్కువగా తిరుప్పావడి సేవ కానీ, మేల్చాటు వస్త్రం కానీ తగులుతూ ఉంటుందన్నమాట మనకి. ఆ డిస్‌ప్లే చూపిస్తూ ఉంటారు. ఇవి ఓకే. ఓకే. ఆహ్, తప్పకుండా ఉంటాయి అనేది నమ్మకం ఉండదండి. ఓకే అండి. అంటే పలానా కోటా ఉంటది చూడండి సార్. డెఫినిట్‌గా ఒక 20 టికెట్లు రిలీజ్ చేస్తారు. లేదా 30 టికెట్లు రిలీజ్ చేస్తారు. అలా ఏమి ఉండదండి. ఓకే అండి. వాళ్ళు ఆ రోజుకి వాళ్ళు ఎన్ని రిలీజ్ చేస్తారంటే వాళ్ళ దగ్గర కౌంట్ ఉంటుంది. అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నారు గదా! కొంతమంది. వాళ్ళు ఎవరైనా ఆబ్సెంట్ అయినా, ఇవైనా దాటిని బట్టి వాళ్ళు మనకి అక్కడ డిస్‌ప్లే చేస్తారండి. ఉదాహరణకి తిరుప్పావడి సేవ ఉందనుకోండి. తిరుప్పావడి సేవ 4 టికెట్లున్నాయి. సో, ఒక 20 మంది లక్కీ డ్రా వేశారు. అని మీరు లైన్‌లో ఉన్నోళ్ళు చూపిస్తుంటారనమాట అక్కడ. ఓకేనండి. ఓకే. 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 ఓకే సార్. అర్థమైందండి.